డయాఫ్రమ్ వాళ్ళు ఎట్లా కట్టినారండి? ఏ విధంగా కట్టినారు? అసలు నీళ్లను, గోదావరి నది నీళ్లను ఆపకుండా, గోదావరి నీళ్లను మళ్లించకుండా మీరు మధ్యలో, నది మధ్యలో గోడ ఎట్లా కట్టుకుంటూ పోతున్నారు? అంటే గోదావరి నది ఫ్లడ్, ఆ వరదను ఎట్లా తట్టుకుంటుంది అది? అసలు కాఫర్ డ్యామ్ ఎందుకు కట్టేది? నీళ్లను ఆపేదానికి. నీళ్లను మళ్ళించాలంటే మీరు స్పిల్వే డ్యామ్ పూర్తి కాకుండా మీరు ఏ విధంగా చేయగలుగుతారు? R&R పూర్తి చేస్తున్నాం. చేసినారండి మీరు R&R? చెప్తా ఎంత చేసినారండి. అసలు చివరికి ఏమన్నారంటే మీరు, అసలు పోలవరం మొదలుపెట్టిందే మనము అన్నారు. ఏం చెప్పగలుగుతామండి మేమేం చెప్పగలుగుతాము? ఎవరేం చెప్పగలుగుతారు? ఎవరన్నా కాదండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు అక్కడ? మంత్రులు చెప్పగలుగుతారా? లేదండి మీరు చెప్తుండే తప్పు అని చెప్పలేరు, పాపం వాళ్ళ ఉద్యోగాలు. ఎమ్మెల్యేలు చెప్పగలుగుతారా? లేదండి పొరపాటు మీరు చెప్తుండేదని చెప్పలేరు, పాపం వాళ్ళ టికెట్లు. ఆఫీసర్లు చెప్పగలుగుతారా? ఎవరు చెప్పలేరు. పోనీ మీడియా చెప్పగలుగుతుందా? ఒకరో ఇద్దరో చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఎట్లున్నారంటే ఆశ్చర్యకరంగా ఉన్నారనమాట. పోలవరం ఏంటి సార్, నాగార్జున సాగర్ కూడా మీరే కదా కట్టిండేది అనేది ఎట్లున్నారనమాట. ఆయన ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ నాగార్జున సాగర్ నేనా ఎప్పుడు అంటే, లేదు సార్ మీరు మర్చిపోయినట్టున్నారు, అది కూడా మీరే కట్టిండేదని చెప్పేటట్లు ఉన్నారనమాట మీడియా. ఇంకా మేమేం చెప్పగలుగుతాం? మిగిలేదు ఎవరు? ప్రతిపక్షం మేము ఉన్నాం. ఇంకా మేమేం మాట్లాడినా ఆయన కోపం వస్తుంది. మేము మాట్లాడకుండా ఊరుకుందామంటే ప్రజలు ఏమంటారు తెలిసిన? ప్రజలు కూడా అట్లే చేస్తారు. ఏం సార్ మీరు ప్రతిపక్ష పార్టీతో పోచేయడంలే అంటారు. ఆయన కోప్పడుతున్నాడే, స్వామి మీరు ఎలక్షన్లు ఏమో అట్లా చెప్తారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మా దగ్గరికి ఇట్లా చెప్తారంటే మళ్ళీ వాళ్ళు పలకరనమాట. మేము ఏదైనా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే ఇది తప్పు అని అంటే మాత్రం మీరు కోపం అంటారు. చాలా విపరీతమైన కోపం వస్తుంది ఈ మధ్యలో. మాట మాట్లాడితే కేసులు అంటారు. ఇంక ఏం చెప్పాలబ్బా మేము? అసలు ఇది విచిత్రము. ఎందుకంటే అసలు ఈ స్ట్రాటజీ ఏంది అని. పోలవరం మేమే కట్టినాము, ఇంకోటి మేమే చేసినాము, నగరాలు మేమే కట్టినాము, ఏంది ఇదని నాకు ఒకసారి సీనియర్లు, తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ఉంటారు కదా, కొద్దిగా చంద్రబాబు నాయుడు గారికి బాగా పరిచయం ఉండేతోళ్ళు, నేను అడిగిన అనమాట, కాదన్నా ఏంది స్ట్రాటజీ ఏంది? హైదరాబాద్ కట్టడం ఏంది, పోలవరం కట్టడం ఏంది, మొదలు పెట్టడం ఏంది, ఏంటంటే అది కాదమ్మా, అది అట్లా కాదు, మా లీడర్ది ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఏదైనా కానీ, అంటే ప్రపంచంలో ఏదైనా కానీ కొత్తగా వచ్చినది ఉంటే ఫస్ట్ దాని గురించి మాట్లాడడము, లేదా ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడం. అది ఎలాగో పికప్ అయిపోతుంది కదా. పికప్ అయినప్పుడు నేనే కదా మొదలు పెట్టిండేదని చెప్పొచ్చు అనేది స్ట్రాటజీ ఇది మాది. ఈ స్ట్రాటజీ ప్రకారంగా మేము నడుస్తున్నామని చెప్పి ఆయన నాకు చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ సమస్యను ఎట్లా ఎదుర్కొండేది అని ప్రతిపక్షంగా మాకు ఒకప్పుడు సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అని చాలా గొప్ప సినిమా 1940లో 50లో వచ్చింది. ప్రపంచ చరిత్రలో ఇంగ్లీష్ సినిమాలలో ఒక గొప్ప సినిమా. దాదాపు 5 or 7 ఆస్కర్ అవార్డ్స్ వచ్చినాయి. ఈ రోజు కూడా సౌండ్ ఆఫ్ మ్యూజిక్ అంటే ఎన్నిసార్లు రిలీజ్ చేసినా కూడా రీ రిలీజు అది హిట్టే. దాంట్లో ఒక బ్రహ్మాండమైన పాట ఉందన్నమాట, వరల్డ్ వైడ్ హిట్, హౌ టు సాల్వ్ అ ప్రాబ్లం లైక్ మరియా అని. మరియా అనే ఒక క్యారెక్టర్ ఉంటారనమాట. ఆ మరియాలో ఉండే ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలనేది ఒక అద్భుతమైన పాట. ఇప్పుడు ఇది మాకు ఎట్లుందంటే హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం అన్నీ మేమే చేసినామంటారు. మేము ఒప్పుకుంటేనేమో ప్రజలు మీరు ఇట్లా ఒప్పుకుంటారు అని అంటారు అనమాట. ఒప్పుకోకుంటేనేమో కోపం వస్తుంది. ఎట్లా రోజంతా ఒకటి చెప్పడము మేము బయట కాదనడం, ఒకటి చెప్పడం మేము బయట కాదనడం. ఇది కాక మళ్ళీ కొత్తగా ఏమన్నా తెలిసిన, అసలు కుప్పంకి నీళ్ళు ఇచ్చినాము, ఇది నాకు సంతోషంగా ఉందని. ఎట్లండి? ఫిబ్రవరి 26, 2024 ఫిబ్రవరి 26వ తేదీ కుప్పానికి నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? మరి మీరు నేనే ఇచ్చినామంటే మేము ఇంకెక్కడ ఇవన్నీ పోరాడుకుంటుండేది? అసలు పోలవరం ప్రాజెక్టు విషయానికి వస్తే నిజం చెప్పాలంటే ఎప్పుడు అది 1941, 42లో ఫస్ట్ కట్టాలని అనుకునేది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు ఏ ప్రోగ్రెస్ లేదు దాంట్లో. మధ్యలో ఒక్కసారి 1980లో అంజయ్య గారు ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాదా మొత్తం పోలవరం ప్రాజెక్ట్ పనులన్నీ స్టార్ట్ అయిండేది? అసలు పర్యావరణ అనుమతి ఎప్పుడంటే వచ్చిండేది? అక్టోబర్ 2005. మళ్ళా వన్యప్రాణుల రక్షణ అనుమతి ఎప్పుడంటే వచ్చిండేది? జూలై 2006. పునరావాస ప్రణాళిక అనుమతి ఎప్పుడంటే వచ్చిండేది? ఏప్రిల్ 2007. మరి సుప్రీంకోర్టు ద్వారా పాపికొండల వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం మళ్లింపు అనుమతి ఎప్పటి నుండి వచ్చిండేది? సెప్టెంబర్ 2008. అటవీ శాఖ స్టేజ్ 1 మొదటి స్టేజ్ ఎప్పుడండి అనుమతి వచ్చిండేది? డిసెంబర్ 2008. కేంద్ర ప్రణాళిక శాఖ అనుమతి అండి ఎప్పుడు వచ్చిండేది? ప్లానింగ్ కమిషన్ అనుమతి ఫిబ్రవరి 2009. సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ సాంకేతిక అనుమతి అండి ఎప్పుడు నుండి వచ్చిండేది?
జనవరి 2009. కేంద్ర ఆర్థిక శాఖ కమిటీ అనుమతి ఎప్పుడండి వచ్చిండేది ఫైనాన్స్ డిపార్ట్మెంటు? మార్చి 2009. అటవీ శాఖ అనుమతి స్టేజ్ 2 ఎప్పుడండి వచ్చిండేది? జూలై 2010. కానీ మీరు చెప్తారు మీరే మొదలు పెట్టినారని. ఇంకా మేము ఏం చెప్పాలా, ఎవరికి చెప్పాలి పదే పదే పదే? అసలు పని మొదలు పెట్టిండేది 24/3/2005 స్పిల్వే మరియు అనుబంధ పనులకు 634 కోట్లకు అప్పుడు టెండర్ జరిగిన మాట వాస్తవమా కాదా? ఎప్పుడు? 2005 స్పిల్వే డ్యామ్, మెయిన్ డ్యామ్. అదేవిధంగా అర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్, నది మీద ఉన్న డ్యాము 11/8/2006 అంటే ఆగస్టు 11, 2006 884 కోట్లకు టెండర్ జరగలేదండి. 2009 ఆగస్టు 28 సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ వాళ్ళు అప్రూవ్ చేయడం జరగలేదండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏమంటే హెడ్ వర్క్స్ వేరే, డ్యామ్ వర్క్స్ వేరే, ఇంకోటి వేరే, అన్ని 3 రకాల టెండర్లు అయితే ఇబ్బంది అవుతుంది నిర్వహణ అని చెప్పి అన్ని కలిపి ఒకటే టెండర్గా చేసిండేది వాస్తవమా కాదా? మీరేమో చెప్తారు మీరే మొదలు పెట్టినారని. అంటే ఇవన్నీ ఏమైనట్లు మళ్ళీ? అసలు కుడికాలువ పనులు చూస్తే అప్పట్లో ఒరిజినల్గా డిజైన్స్ కుడికాలువ 330 క్యూమెక్స్ పారకం ఉంటే ఇది చాలదు అని చెప్పి 496 క్యూమెక్స్కు మార్చినది రాజశేఖర రెడ్డి గారు కాదండి. అదేవిధంగా ఎడమకాలువ పనులు చూసి 230 క్యూమెక్స్ ఉంటే దాన్ని 496 క్యూమెక్స్కు డిజైన్స్ మార్చిన మాట వాస్తవమా కాదా? ఎట్లండి ఇది? మేము ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ పెట్టుబడి అనుమతులు వచ్చేసి 25 ఫిబ్రవరి 2009 10,151 కోట్లకు ప్రభుత్వము అనుమతి పొందింది వాస్తవమా కాదా? కానీ మేమే చేసినామని అంటారు. ఏం చెప్పాలా? అసలు నిజం చెప్పాలంటే భూసేకరణ అండి. భూసేకరణ కుడికాలువకు 2004 నుంచి 2014 మధ్యలో 10,628 ఎకరాలు 10,628 ఎకరాలు అంటే మొత్తం ఎంత కావాలన్న భూమి 86% 2014 ముందనే భూసేకరణ అయిపోయింది. ఎంతకు చేసినారు? సగటు 3,67,000 ఎకరకు చేసినారు. 3,67,000 ఎకరకు చేస్తే మీరు 2014 నుంచి 19 వచ్చిన తర్వాత బ్యాలెన్స్ 14% చేసేదానికి 47 లక్షలు ఇచ్చినారు ఎకరకు. అప్పుడు 3,67,000 ఇస్తే మీరు 47 లక్షలు ఇస్తారు. ఎందుకనేది మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఎడమ కాలువ చూస్తే 2004 నుంచి 2014 10,343 ఎకరాలు 10,343 ఎకరాలు అంటే 98% భూసేకరణ అయిపోయింది. ఎంత? 2,30,000 ప్రకారం. మీరు వచ్చినాక బ్యాలెన్స్ కొద్దిగా ఎంత? 95 ఎకరాలు. ఓన్లీ 95 ఎకరాలు మీరు చేసిండేది. ఎంత అంటే 1% కంటే తక్కువ. 98% ఇప్పుడు జరిగిపోతే 1% కంటే తక్కువ మీరు చేసిండేది 9,37,000. కానీ మీరు చెప్తారు పోలవరం మీరే మొదలు పెట్టినారని. నిజం చెప్పండి, పోలవరం డ్యామేజ్ అంతా మీ వల్ల కాదండి అయినది. అసలు 2014 క్యాబినెట్ నోటు 2014లో ఏప్రిల్లో క్యాబినెట్ అనుమతి కోసం కేంద్ర క్యాబినెట్ అనుమతి ఏమని చెప్పినారు? ఈ పోలవరం ప్రాజెక్టు దాంట్లో ఉన్న ముఖ్య అంశాలన్నీ చెబుతూ దీంట్లో అతి ముఖ్యమైన అంశాల్లో ఒకటి 23 టీఎంసీ త్రాగునీటి కోసము వైజాగ్ నగరానికి, అనకాపల్లికు, ఇతర గ్రామాలకు, మరి వైజాగ్లో ఉన్న స్టీల్ ప్లాంట్ కోసం 24 టీఎంసీ ఇంచుమించు కావాలని రాస్తే మీరు దాన్ని వదిలిపెట్టుకున్నారు. వాస్తవమా కాదా? మీరు వదిలిపెట్టేస్తారు. మళ్ళీ మేము వచ్చి పునరుద్ధరించాల్సి వచ్చింది. అసలు మీరు పేజ్ నంబర్ 17కు పోండి. క్యాబినెట్ అనుమతిలో ఏమంటారు? దాంట్లో 5,135 కోట్లు ఇప్పటికే ఖర్చు అయిందని. అంటే ఎప్పటికీ 2014కే 5,135 కోట్లు ఖర్చు అయిందంటే ఎవరు ఖర్చు పెట్టినట్లు? ప్రభుత్వం కాదండి ఖర్చు పెట్టినది. మీరేం చెప్తారంటే మీరే పోలవరం మొదలు పెట్టినామని సింపుల్గా చెప్పేస్తున్నారు. పేజ్ నంబర్ 8 చూస్తే ఏమనుంది దాంట్లో? ద ప్రెసెంట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఇస్ ₹16,010 crores at 2010 level price levels, which is likely to increase considering time and cost overruns, inclusion of command area development works, and increased compensation under the right to fair compensation and transparency in land acquisition, rehabilitation, resettlement act of 2013. అంటే ఏమంటున్నారు క్యాబినెట్ నోట్లో? ఏదైతే 2010-11 రేట్ల ప్రకారము 16,010 కోట్లు ఉందో ఇది కట్టేది
మొదలైన తర్వాత కట్టే కొద్దీ రేట్లు సంవత్సరం మారే కొద్దీ ఈ రేటు పెరుగుతుంది. భూసేకరణ చట్టం 2013 కొత్తగా వచ్చింది కాబట్టి దానివల్ల కూడా పెరుగుతుందంటే మీరు వదిలిపెట్టుకున్నారు. అంటే క్యాబినెట్ నోట్లో వాళ్ళు పెరగబోతుందంటే మీరేమో దాన్ని వదిలిపెట్టేసినారు. ఆ తర్వాత ఫైనల్గా క్యాబినెట్ అప్రూవల్ కోసం పోయినప్పుడు ఏమనుందండి, బేరింగ్ ఆల్ ఫర్దర్ ఎక్స్పెన్సెస్ ఆన్ పోలవరం ప్రాజెక్ట్ అండ్ దట్ ఆఫ్ ద అథారిటీ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అవుట్ ఆఫ్ ద గ్రాంట్స్ మేడ్ అండర్ ద స్కీమ్ ఫర్ ద నేషనల్ యాజ్ అ స్పెషల్ డిస్పెన్సేషన్. అంటే పారా నంబర్ 5.3 ఏదైతే నేను ఇంతకుముందు చదివినానో దాని ప్రకారంగా ఒక ప్రత్యేకమైన పునర్వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ ఆమోదం తెలుపుతున్నామని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒప్పుకుంటుంటే మీరేం చేసినారు, మీరు పోయి ఇది ఈ కేబినెట్ నోట్ అంతా కూడా ఇది కేంద్ర ప్రాజెక్ట్ కాబట్టి పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఒక ముఖ్యమైన భాగం కాబట్టి కేంద్రం ఇదంతా నిర్వహిస్తుంది అంటే మీరు పోయి కాదు వద్దు ఇది మేము చేసుకుంటామన్నారు. మీరు చేసుకుంటే ఎంతైనా కానీ మీరు పెంచే అవకాశం ఉంది రేట్లను అని వాళ్ళు ఎప్పుడైతే అభ్యంతరం వ్యక్తం చేసినారో మీరేం చేసినారు, అతిపెద్ద చారిత్రక తప్పు చేసినారు. ఏమా తప్పు అంటే మీరు 2013-14 రేట్లకు 2010-11 క్వాంటిటీస్కు మీరు తాగునీటి భాగము వదిలిపెడుతూ మీరు 16,000 కోట్లకు మీరు ఒప్పుకొని వచ్చినారు. అంతేనా కాదా? అంతే. మీరు అప్పట్లో అరుణ్ జైట్లీ గారితో ఒక స్పెషల్ ఒప్పందం చేసుకున్నారు. ఎప్పుడు? 8 సెప్టెంబర్ 2016. 8 సెప్టెంబర్ 2016లో మీరు ఒప్పందం ఏం చేసుకున్నారు? The central government will fund the Polavaram irrigation project in the following manner. It will provide 100% of the remaining cost of the irrigation component only. ఒక 2000 for the period starting from 1/4/2014 ఏప్రిల్ 2014 తర్వాత జరిగే ఖర్చుకు ఓన్లీ నీటిపారుదలకు మాత్రము సంబంధించిన ఖర్చు అంటే మీరు భూసేకరణ మీద అవసరం ఉంటుంది డబ్బులు అనేది వదిలిపెట్టేసినారు. వైజాగ్ కోర్ పంప్ చేయాల్సిన ఏదైతే నీళ్లు తాగునీళ్లు మరి స్టీల్ ప్లాంట్ నీళ్లు మర్చిపోయినారు. మీరు కేవలం ప్రాజెక్టు నిర్వహణ మీ చేతికి దక్కించుకోవాలని చెప్పి చారిత్రక తప్పు చేసి వచ్చి దాన్ని దిద్దేదానికి మాకు 5 సంవత్సరాలు పట్టింది. అది కాక అంత చాలక 15 మార్చి 2017 మళ్ళీ PIB ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ ఏమని, ఫండింగ్ ఆఫ్ 100% ఆఫ్ ద రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ద ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ ఆఫ్ ద పోలవరం ప్రాజెక్ట్ ఫర్ ద పీరియడ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1/4/2014 టు ద ఎక్స్టెంట్ ఆఫ్ ద కాస్ట్ ఆఫ్ ద ఇరిగేషన్ కాంపోనెంట్ ఆన్ దట్ డేట్. ఏ రోజు అప్పటికి ఉన్న ఏదైతే నీటిపారుదలకు సంబంధించినది మాత్రమే. అంటే రానుపోను ప్రాజెక్టు కట్టే కొద్దీ భూసేకరణ మర్చిపోయినారు. భూసేకరణకు అయ్యే 1000 కోట్ల అవసరం మర్చిపోయినారు. రేట్లు సంవత్సరం పెరుగుతుంది అనేది మర్చిపోయినారు. దాన్ని వదిలిపెట్టినారు, లేదా తెలిసి కూడా వదిలిపెట్టినారు. కేవలం ప్రాజెక్ట్ నిర్వహణ చేజిక్కించుకునే దానికి ఏం చేసినారు మీరు? చేజిక్కించుకున్న తర్వాత అంటే ఈరోజు 50,000 కోట్లు ఇంచుమించు ఖర్చు అయ్యే ప్రాజెక్టు మీరు 20,000 కోట్లకు ఒప్పుకొని వచ్చినారు. 20,000 కోట్ల నుంచి ఈరోజు 50,000 కోట్లకు పెంచినది ఎవరండి? మేము కదా. చదవమంటారు ఎట్లెట్లా పెంచినాం అనేది చెప్తా. ఎట్లా పెంచినాం, ఎంత కష్టపడినాం, మీరు చేసిన తప్పును ఈ సరిదిద్దేదానికి ఎంత కష్టమైనది నేను చెప్తా. మేము పోయి కేంద్ర ప్రభుత్వం దగ్గర పోయి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు పోయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారితో ఆర్థిక శాఖ మంత్రి గారితో ఎన్నోసార్లు, జలవనరుల శాఖ మంత్రి గారితో ఎన్నోసార్లు చెప్పి చాలా ముఖ్యమండి మా రాష్ట్రానికి ఇది జీవనాడి, ఇది లేకుంటే ఎట్లా, అసలు పునర్వ్యవస్థీకరణ జరగడమే మాకు అన్యాయము, అందులో మళ్ళీ ఇది కూడా లేకుంటే ఎట్లా అని అంటే 1కి 10 సార్లు తిరిగిన తర్వాత ప్రాజెక్టును మూసేసిన ఫైలు వాళ్ళు ఒకటే చెప్పినారు, ఇది అయిపోయింది, మీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకొని వెళ్ళిపోయినారు. మళ్ళీ ప్రతిసారి దాన్ని ఫైల్ ఓపెన్ చేయడానికి రాదంటే మేము ఎన్నోసార్లు ప్రాధేయపడి చెప్పి చేసి అప్పుడు అడుగుతుండనమాట, ఎందుకు పోతాడు ముఖ్యమంత్రి ఢిల్లీ కంటే ఇందుకే ఇట్లాంటి పనులకే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినది. పోయిన తర్వాత ఆడికి పోయి చేసిన తర్వాత దాన్ని 2 ఫేజ్లుగా మార్చి 41.15 ఒక ఫేసు, 45.72 మీటర్లు ఒక ఫేజ్ పెట్టి మొదటి ఫేజ్లో 2వ ఫేజ్ వరకు కూడా ప్రాజెక్టు కట్టేటట్లు భూసేకరణ మాత్రము 2 సంవత్సరాలు నీళ్లు నింపిన తర్వాత 3వ సంవత్సరం 2వ విడత భూసేకరణ చేసేటట్లు ఒప్పందం చేసుకొని వచ్చినాం. చెప్పంటారు ఎట్లని? ఫస్ట్ ఎంతో కరస్పాండెన్స్లో ఇదొకటి. ఎప్పుడు ఇది? 22/12/2021 22/12/2021 ఎక్కడండి? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి
సెంట్రల్ వాటర్ కమిషన్ రాసిన ఉత్తరం 24/12/2021, అంటే 21 సంవత్సరం. ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన ఎవరైతే జలవనరుల శాఖ సెక్రటరీ ఉన్నారో సెక్రటరీ ఎవరికి రాసిండేది? మన మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి న్యూఢిల్లీ రాసిండేది 20 నవంబర్ 2021. ఎవరికి రాసిండేది ఇది? జాయింట్ కమిషనర్ జలశక్తికి రాసిండేది ఎవరు? రాసిండేది వచ్చేసి మెంబర్ సెక్రటరీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ 11 నవంబర్ 2021. ఇది ఎవరికి రాసిండేది? సెక్రటరీ, అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి రాసిన ఉత్తరం. ఇవన్నీ ఏంటివి? ఇవన్నీ ఎట్లంటే 41.15 లెవెల్కు ఈ లాభాలు ఉంటాయి, 45.72 లెవెల్కు ఈ లాభాలు ఉంటాయి. దయచేసి ఇమ్మీడియట్గా ఈ కొత్త రేట్ల ప్రకారం దీన్ని చూడండి. ఆ తర్వాత 10 జనవరి 2022 ఎవరండి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరికి రాసినారు? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి. ఏమని? ఇంక్లూజన్ ఆఫ్ వాటర్ కాంపొనెంట్, అంటే వైజాగ్ కు సంబంధించిన 7,000 కోట్ల తాగునీటి ఏదైతే భాగం ఉందో అది శాంక్షన్ ఇవ్వండి. మన వాళ్ళు వదిలిపెట్టుకునేది అంటే 2014-19 వదిలిపెట్టుకునేది. ఆ తర్వాత జనవరి 20, 2022 ఎవరండి ఇది రాసిండేది? సెంట్రల్ వాటర్ కమిషన్ కు, సిడబ్ల్యూసీకి రాసిండేది ఎవరు? రాసిండేది వచ్చేసి మెంబర్ సెక్రటరీ పీపీఏ. దేని గురించి ఇది? 41.15లో లాభాలేమి, 45.72లో లాభాలేమి అని చెప్పి. అదేవిధంగా 17 ఫిబ్రవరి 2022 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి రాసిండేది సేమ్ అదే. ఇవన్నీ రాసి 10 సార్లు 20 సార్లు తిరిగిన తర్వాత ఒప్పించిన తర్వాత ఫైనల్ గా జూన్ 5, 2023లో ఏదైతే అంతకు ముందు ప్రభుత్వం 2014 నుంచి 19 ప్రభుత్వము పోలవరం ప్రాజెక్టు వదిలిపెట్టినారో ఇంచుమించు, దాన్ని మళ్ళా ఫైల్ ఓపెన్ చేసేదానికి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఈ విధంగా ఈ ఏదైతే కొత్త అవసరం ఉందో 41.15 లెవెల్కు 12,911 కోట్లు 12,911 కోట్లు. ఎందుకంటే కొత్త రేట్లకు, అదేవిధంగా వైజాగ్ కు సంబంధించిన తాగునీటి కాంపొనెంట్ ఏదైతే ఉందో ఇవన్నీ కలిపి, ఇది డయాఫ్రామ్ వల్ల అయిన డ్యామేజ్ ఇవన్నీ కలిపి 12,911 కోట్లు ఇచ్చేదానికి ఆమోదం తెలిపింది. ఆమోదం తెలిపిన తర్వాత క్యాబినెట్కి పోయింది. క్యాబినెట్ ఎప్పుడండి పోయిండేది? క్యాబినెట్కి పోయిన దాంట్లో ఇది పిఐబి నోటు. క్యాబినెట్ నోట్ ఎప్పుడు? జనవరి 2024. ఎవరండి ప్రభుత్వం అప్పుడు? జనవరి 2024. జనవరి 24లో వెరీ క్లియర్ గా పిఐబి మెమరాండం రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ ఆఫ్ phase 1 మొదటి ఫేజ్ లో ఏమనుంది? దాంట్లో ప్రపోజల్ 6 అప్రూవల్ ఆఫ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ ఫర్ అడిషనల్ ఫండింగ్ ఫర్ phase 1, అంటే 12,911 కోట్లు అడిషనల్ ఫండింగ్ కోసం క్యాబినెట్ కు పోయే పిఐబి నోటు. దీంట్లో ఏమనుందంటే మొట్టమొదట యాక్చువల్ గా 2005-06 రేట్ల ప్రకారము 10,151 కోట్లు ఉంది. ఆ తర్వాత మళ్ళీ 2010-11 రేట్ల ప్రకారం 16,010 కోట్లు ఉంది. అయితే 2017-18 రేట్ల ప్రకారం చూస్తే 47,725 కోట్లు అవసరం ఉంటుంది. ఎందుకంటే భూసేకరణ చట్టం వచ్చింది కాబట్టి. ఇవన్నీ రాసేటప్పుడు ఇంత లోపల 2016లో మీరు పోయి 20,000 కోట్లకు ఒప్పుకొని వచ్చిన వలన కాదండి ఇదంతా. ఆ రోజు మీరు నిర్వహణ తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించమని అంటే ఈ ప్రాబ్లం ఉండేదే అసలు. తీసుకున్న తర్వాత ఫైనల్ గా phase 1 కోసము 41.15 లెవెల్కు ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ has submitted the revised cost estimate for phase 1 of PIP for 36,500 crores. అయితే దాన్ని 30,436 కోట్లకు మొదటి ఫేజ్ కు ఒప్పుకుంది. అంటే 12,911 కోట్లు అదనంగా ఫస్ట్ ఫేజ్ కి తేవాల్సి వచ్చింది. మీరేమన్నారు ఆ రోజు? phase 1 ఎట్లయితే దాంట్లోనే రండి. పేజ్ 3లో ఏమనుంది? The phase 1 of the project proposed to be complete March 2026 phase 1 పూర్తి కావాలి. phase 2 of the reservoir shall be filled up to full reservoir level of 45.72 మీటర్లు, అంటే 150 అడుగులు, and balance land acquisition R&R along with corresponding remaining project components shall be carried out. అంటే మేము ఎట్లా మాట్లాడుకొని వచ్చినాము? మొట్టమొదట 41.15 లెవెల్కు మొత్తం డ్యామ్ అన్ని కంప్లీట్ అయ్యేటట్లు, నీళ్లు నింపేటట్లు 2 సంవత్సరాలు నీళ్లు నింపే వరకు వెనకాల
డ్యామ్ ఫుల్ హైట్ పోయేదానికి రాదు. సంవత్సరం కొద్దిగా పెంచుతారు. పెంచే కొద్దీ ఒక్క పునరావాసము భూసేకరణ మాత్రం ఒక్కొక్క సంవత్సరం మళ్ళీ అదనంగా తీసుకునేటట్లు మాట్లాడుకొని మీరు 20,000 కోట్లకు ఒప్పుకొని వచ్చిన దాన్ని మేము 47,000 కోట్లకు మేము తిరిగి ఒప్పించినాం. మీరంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసిండేది, మొదలుపెట్టిండేది. ఎంత అన్యాయం అండి! ఒరే అసలు ఆశ్చర్యంగా ఉంది. అసలు చెప్పాలంటే కూడా ఆశ్చర్యంగా ఉంది. పేజ్ 7 రండి. బ్యాలెన్స్ అమౌంట్ 12,000 చిల్లర కోట్లు. దాని తర్వాత పేజ్ 14 రండి. 41.15 లెవెల్కు దాన్ని ఏమేమి అనుకూలంగా జరిగే అభివృద్ధి ఏముంది, 45.72కు ఉన్న బెనిఫిట్ ఏముంది అనేది వెరీ క్లియర్గా ఉంది. ఇంత చేసి తెస్తే మీరు ఈరోజు మాకు చెప్తే ఇది ఎట్లండి? మీరు ఇది కాక మళ్ళీ మీరు వచ్చినారు 2024 వచ్చిన తర్వాత ఎంత మీకు అసలు అవగాహనది ఏమవుతుంది అని వచ్చినారా? వచ్చిన తర్వాత ఏం చేసినారు తెలిసిన? 6 సెప్టెంబర్ 2024 అంటే సెప్టెంబర్లో మీరే కదా వచ్చినది 2024. మేమంతా చేసి క్యాబినెట్ వరకు పోయిన తర్వాత ఎప్పుడైతే ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయో కొత్త క్యాబినెట్ వచ్చింది, అప్రూవల్ సేమ్ ఇదే నోటే అప్రూవ్ చేసినారు. అప్రూవ్ చేసిన తర్వాత ఏమైంది? మీకు ఫస్ట్ డబ్బులు వదిలిపెడుతున్నారు అనమాట. డబ్బులు వదిలిపెట్టేటప్పుడు పైన సబ్జెక్ట్ ఏమనుంది? రివైజ్డ్ కాస్ట్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ విత్ వాటర్ స్టోరేజ్ అప్ టు 41.15 మీటర్స్ దట్ ఈస్ మినిమం డ్రాట్. అంటే ఎక్కడే కానీ ఇట్లా ఫేస్ 1 అని ఉందండి. మళ్ళీ మొదటి తెస్తారు. అవునే వాళ్ళు ఇట్లా రాసినారు, కేంద్ర ప్రభుత్వం రాసినారు. మీరు దీనికి అబ్జెక్షన్ తెలుపకుంటే ఇది మొత్తానికి కాదు సార్, ఇది ఓన్లీ ఫేస్ 1 కానీ మీరు అబ్జెక్షన్ తెలియకుంటే మళ్ళీ మామూలేనా? అంటే ఫేస్ 2 ఎక్కడ పోయినట్లు? మళ్ళీ మేము భయపడి మళ్ళీ మా ఎంపీ ఎవరితో వైవి సుబ్బారెడ్డి గారితో మళ్ళీ ఒక లెటర్ పెట్టించాం. ఏది క్వశ్చన్ వేసాం. ఏమని క్వశ్చను? పార్లమెంట్లో ఇది ఏంది లెక్క అని, ఏంది లెక్క అని చెప్పి రాస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళు ఒప్పుకున్నారు. ఏమని? ఇది ఫేస్ 1కు ఫేస్ 2కు మళ్ళీ తర్వాత ఇస్తామని చెప్పేసి, విచ్ ఇంక్లూడెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కాంపనెంట్ సచ్ ఎస్ డ్యామ్, స్పిల్వే అండ్ అపార్ట్మెంట్ స్ట్రక్చర్స్ ఫర్ ఫుల్ రిజర్వాయర్. అంటే ఏమన్నా ఉంది దీంట్లో? ఇది 2 ఫేజ్లో ఉంది. అయితే ఫేజ్ 1లో ఇచ్చే డబ్బులు మొత్తం డ్యాము పూర్తి లెవెల్కు కంప్లీట్ అవుతుంది. ఫేజ్ 2లో బ్యాలెన్స్ మిగిలిన పునరావాసం, మిగిలిన భూసేకరణ మాత్రం చేసేదానికని చెప్పి. అంటే ఏమేమి మేము సాధించినది ఏమేమి? మీరు ఒరిజినల్గా 20,398 కోట్లకు మీరు ఒప్పుకొని వచ్చేసినారు. ఒప్పుకొని వస్తే మేము దాన్ని 47,725 కోట్లకు పెంచినాం. పెంచి అందులో ఫేజ్ 1 మొదటి ఫేజ్లో 30,436 కోట్లకు అనుమతి తెచ్చినాం. అనుమతి తెచ్చి బ్యాలెన్స్ అంటే ఈ 30,436 కోట్లు ఫేజ్ 1కి మేము ఏమైతే సాధించినామో అందులో బ్యాలెన్స్ డబ్బులు 12,911 కోట్లు మీకు ఇప్పుడు వచ్చింది. అయితే ఫేజ్ 2లో మేము సాధించిన దాంట్లో 47,725 కోట్లలో 30,000 కోట్లు పోతే ఇంచుమించు ఇంకొక 17,500 కోట్లు ఫేజ్ 2లో మీకు రాబోతుంది. మేము మాది ఎట్లుందంటే పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలి ఇవన్నీ? ఎవరన్నా రాసేతోళ్ళు ఉన్నారా? దాంట్లో నీతి నిజాయితీ ఏమన్నా చూసేతోళ్ళు ఉన్నారు? ఎవరు లేరు. నేను పోలవరం కట్టినా అంటే కాదు మర్చిపోయినా సార్, సాగర్ కూడా నువ్వే సార్ కట్టిండేదని చెప్తోళ్ళు ఉన్నారు. ఇది కాక ఈ మధ్యలో మీకు మేము సాధించిన డబ్బుల్లో నుంచి మీకు డబ్బులు వచ్చినాయి. ఏం చేసినారు? దాంట్లో మొదటి విడత మేము సాధించిన డబ్బులో మీకు వచ్చిన, మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్టోబర్ 9వ తారీఖు 2024 అక్టోబరు మీకు 2,348 కోట్లు వస్తే 2,348 కోట్లు మీరు ఏం చేసినారు? ఎస్ఎన్ఏ అకౌంట్. ఎస్ఎన్ఏ అకౌంట్ ఏమి? సింగిల్ నోడల్ ఏజెన్సీ. అంటే గవర్నమెంట్కి ఇస్తే వాడుకుంటారని చెప్పి ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్లో పెట్టండి స్వామి అంటే పెట్టలే. పెట్టకుంటే జలశక్తి వాళ్ళు కోప్పడినారు. కోపడిన తర్వాత ఎట్టకేలకు అంటే అక్టోబర్ 9 మీకు వస్తే ఎట్టకేలకు మీకు ఎప్పుడు? జనవరి 14 అంటే అక్టోబర్ 2024లో మీకు డబ్బులు వస్తే జనవరి 25లో మీరు దాన్ని ఖర్చు చేస్తారు. అంతవరకు వేరే దానికి వాడుకున్నారు. పోనేది అయిపోయిందా? రెండో విడత. ఆ రెండో విడత ఎక్కడి నుంచి వచ్చింది? మేము సాధించినది. మీకు ఎప్పుడు వచ్చింది? అది మార్చి 12 వచ్చింది. మార్చి 12 ఎంత వచ్చింది? 2,700 కోట్లు వచ్చింది. 2,700 కోట్లు మీకు వస్తే 200 కోట్లు దాన్ని పోలవరానికి వాడి 2,500 కోట్లు మాత్రం పక్కకు మళ్ళీ ఇచ్చినారు. ఇప్పటి వరకు ఎక్కడ ఉండేది తెలియదు. 2,500 కోట్లు మళ్ళా రెండో విడత మళ్ళీ ఇచ్చినారు. ఎవరికి చెప్పాలండి ఇవన్నీ? ఇంకా ఏం చేయాలనో దానితో మళ్ళీ ఇప్పుడు కొత్తగా 5 ఏళ్లలో 60,000 కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేస్తాం. అందరి నీళ్ళు తీసుకువెళ్ళి కుప్పం ప్రజలకు రుణం. ఎట్లండి? మీరు పెద్దోళ్ళు, మీరు అన్ని రకాలుగా పెద్దోళ్ళు, ఏమన్నంటే కోప్పడతారు. మీరు 26 ఫిబ్రవరి నీళ్ళు ఇచ్చినాం కదండి కుప్పంకు, మళ్ళీ మీరు కుప్పంకు నీళ్ళు ఇచ్చినామని చెప్తే ఇంకా మేము ఏం చెప్పాలా? అందరి నీవా గాలేరు నగరితో సీమకు సాగునీరు ఇస్తాం. మంచిది. దాని సంగతి కూడా చూడాలి కదా. చెప్పిన తర్వాత చెప్తారు, మీరు ఏదో ఒకటి అంటారు,
మేము దానికి మళ్ళీ వచ్చి వాస్తవాలు చెప్పాలా? వాస్తవం చెప్తేనేమో మీకు కోపం వస్తుంది. వాస్తవం ఏమి? వాస్తవం చెప్తాను. అన్ని ప్రాజెక్టులు మీరే అని అన్నారు, కరెక్టే, మీరే. వాస్తవానికి 2004లో మరి జలయజ్ఞం చేపట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 83 ప్రాజెక్టులు మొదలు పెడితే 83 ప్రాజెక్టులు గాను తాను ఉన్న కాలానికి, తాను చనిపోయిన తర్వాత కొంత కాలానికి 2014 ముందర 43 ప్రాజెక్టులు పూర్తయినాయి. 83కు 43 పూర్తయితాయి. 43 పూర్తయిన తర్వాత 32 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వడం జరిగింది. 32 లక్షల ఎకరాలు ఆయకట్టు చేయడం జరిగింది. మీరేమో హంద్రీనీవా అంటారు. హంద్రీనీవా ఒరిజినల్ స్టోరీ ఏమి? మీరు ఎప్పుడో 1996లో ఫౌండేషన్ స్టోన్ వేసినారు, వదిలిపెట్టేసినారు. మీరు ఎంత ఖర్చు పెట్టినారండి 2004లో మీరు దిగిపోయే వరకు? 1996 నుంచి 2004 మీరు దిగిపోయే వరకు చూస్తే మీరు 13 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిండేది. 14 అనుకుందాంలేండి చిలుకు. 14 కోట్లు దేనికి ఖర్చు పెట్టినారంటే మీరు 14 కోట్లు మీరు ఖర్చు పెట్టిండేది బహిరంగ సభలకు, ఉద్యోగుల జీతాలకు. 9 సంవత్సరాలు మీరు ఖర్చు పెడితే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు తను చనిపోయిన తర్వాత అన్ని కలుపుకుంటే 6,950 కోట్లు, హంద్రీనీవాకు 6,950 కోట్లు ఖర్చు పెట్టి 80% పనులు పూర్తయ్యడం జరిగింది. శ్రీశైలం నుంచి 795 అడుగులకే లెవెల్కే ముచ్చుమర్రి దగ్గర ఆగస్టు 31, 2007 పంపింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు చూస్తే హంద్రీనీవా నేనే చేసిన అంటారు. అంటే ఎక్కడ 14 కోట్లు, ఎక్కడ 6,950 కోట్లు, ఎక్కడ ఆగస్టు 31, 2007? ఏం చెప్పాలి ఇంకా దీనికి? మేము వెలుగొండ అయితే 1996, అది కూడా మీరు ఎంట్రీ. వెలుగొండ ప్రాజెక్టు మీరు ఫౌండేషన్ స్టోర్ 1996లో వేస్తే 1 రూపాయి ఖర్చు పెట్టలే. ఖర్చు పెట్టిన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3,580 కోట్లు అప్పట్లో ఖర్చు పెట్టి మేజర్ పోర్షన్, ఒక సింహభాగం పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగిందనమాట. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 చిల్లర కోట్లు ఖర్చు పెట్టి వెలుగొండ టన్నల్, ఇంచుమించు ఆసియాలో ఒక పెద్ద టన్నల్, అది పూర్తి చేయడం జరిగింది. వాస్తవమా కాదా? అదేవిధంగా మీరేం చేసినారని మాకు ప్రశ్న. మాకు 1 సంవత్సరం మీ బాధ, 2 సంవత్సరాలు కోవిడ్ బాధ, మిగిలినది 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు మేము చేసిన దాంట్లో చెప్తా. మిగిలిపోయిన జలయజ్ఞం పనులలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంగం బ్యారేజ్ పూర్తి చేయడం జరగలేదా? నెల్లూరు బ్యారేజ్ పూర్తి చేయడం జరగలేదా? గాలేరు నగరి పనులు జరగలేదా? వెలుగొండ సొరంగాలు పూర్తి కాలేదా? పులిచింతల, సోమశిల, కందలేరు, చిత్రావతి, గండికోట, బ్రహ్మసాగర్ పునరావాసం జరగలేదా? ఎన్ని కోట్లని పునరావాసానికి ఖర్చు పెట్టిండేది? మరి ఈ పీరియడ్లో కొత్తగా 5 లక్షల కోట్లకు నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? మీరేం చేసినారని ప్రశ్న చెప్తే ఏం మేము గొంతు చుంచుకొని చెప్పాల్సిందే కానీ చెప్పేతోళ్ళు ఎవరు, రాసేతోళ్ళు ఎవరు? ఎవరు లేదు. ఇది కాక ఈ మధ్యలోనే కొత్తగా రైతులకు సంబంధించినది యూరియా ఇష్యూ. యూరియా అయితే ఒకవైపు ఏమో ఏమంటున్నారు, అసలు భయభ్రాంతులు అంటారు చూడు, భయభ్రాంతులు సృష్టిస్తున్నట్లు రైతుల ముసుగులో రాజకీయం చేస్తే ఖబర్దార్, మనుషుల పశువుల తప్పుడు వార్తలు రాస్తే ఖబర్దార్. ఈనాడు ఒక పక్క మళ్ళా బుధవారం నాటికి రాష్ట్రంలో 94,895 వేసుకుందాంలే, బుధవారం నాటికి రాష్ట్రంలో 95,000 టన్నులు అందుబాటులో ఉంది. వచ్చే 10 రోజుల్లో 30,000 టన్నులు వస్తుంది. అంటే అప్పుడు ఎంత అయినట్లు? 95, 30, 125 ప్లస్ తాజాగా 53,000 టన్నులు మళ్ళా కేటం ఇస్తాను అనింది. అప్పుడు ఎంత అయినట్లు? ఒక 95,000 వేసుకుందాము, ఒక 30, 125, ఒక 55 వేసుకుందాంలే, 180. కానీ 2,70,000 టన్నులు అందుబాటులోకి వచ్చింది అంటారు. ఏంది లెక్కలేండి అని మీరే చెప్తారు. ఆడ చూస్తే ఆ లెక్కలు, ఈడ చూస్తే ఈ లెక్కలు. 2,70,000 టన్నులు ఉంది అని మీరే అంటారు. 95,000 ఈ రోజు చేతిలో ఉందని మీరే అంటున్నారు. 30 వస్తుంది అని అంటున్నారు. 50 శాంక్షన్ అయింది అని అంటున్నారు. కానీ రైతుల ముసుగులో రాజకీయం చేస్తే ఖబర్దార్. మేమేం చేసినామండి? ప్రతిపక్ష పార్టీ రైతుల తరఫున పోయి మాట్లాడాలన్నా లేదా? వద్దా? దాని ఏదన్నా సవరణ చేస్తే సరిపోతుంది కదా, ప్రతిపక్షమే ఉండకూడదు అసలు అని చెప్పేసి. మళ్ళీ ఇది ఏబిఎన్ ఫేక్ల పని పడతాం. రైతుల ముసుగులో వైసీపీ రాజకీయం, ఎరువుల రవాణాను